రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. కదిరి మున్సిపాలిటీ 20-21 వార్డులలో లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి పెన్షన్ అందజేసిన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన కందికుంట వెంకటప్రసాద్ గారు కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకందరికీ కూడా ఇది ఒక సమాధానం. అసలు ఈ సంక్షేమం ఆద్యుడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. 35 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం మళ్ళీ 70 రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము 200 చేస్తామని చెప్పేసి మాట్లాడి 25 రూపాయలు పెంచుకుంటూ 100 రూపాయలు తీసుకొచ్చారు, కానీ 200 రూపాయలు కూడా చేయాల. తండ్రి ఎట్లో కొడుకు అంతే. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు పెంచుకుంటూనే పోతూ 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి ముక్కి మూలిగి 5 సంవత్సరాలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే 1,000 రూపాయల పెన్షన్ ఉందో 2,000 రూపాయలు చేశారు. ఒక్కసారిగానే చేశారు. 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం. ఈ రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ అవ్వాతాతల జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలా, అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపాలా, సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ, అదే రకంగా ఆ రోజు నుంచి కూడా 1,000 రూపాయలు ఈ 3,000 ఇస్తుంది ప్రభుత్వం, 1,000 రూపాయలు బకాయి కింద చూస్తున్నాం, మా ప్రభుత్వం వస్తే ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట మేరకు 7,000 రూపాయలు అక్షరాల 7,000 రూపాయలు మొదటి నెలలో 1వ తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది. అందులో ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము, వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో చెప్పగానే చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ నుంచి మొదలు పెడితే వచ్చే రోజుల్లో ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తాను. అంతేకాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడిపోయారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆదర్శప్రాయుడుగానే నిలవబోతున్నారు. ఏ రకంగా అయితే ఈ రోజున సంక్షేమానికి ఆద్యుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆలోచన చేస్తాడో, ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమం అమలు చేయాలనే ఆలోచనకి ముందుకు పోతున్నారో, భవిష్యత్తులో సంక్షేమం అమలు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, ఆయన అనుసరించేటువంటి పద్ధతులే ఒక ప్రెసిడెన్సీగా ఆదర్శనీయంగా నిలవబోతున్నాయనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నిలవబోతోంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి చేస్తామో భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం. రాజకీయ లాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు ఆపేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వరు అని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకి
చెంపపెట్టు లాంటి సమాధానం మేము చెప్తున్నాం. వచ్చే రోజుల్లో గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు రాష్ట్రంలో కావచ్చు, స్థానికంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, మీరు చేసినటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టేటువంటి కార్యక్రమాలే ఉండబోతున్నాయి ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది నినాదంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ తెలుగు జాతి ప్రపంచ పటంలోనే మొదటి స్థానంలో ఉండల్లా తెలుగు జాతి అనే ఆలోచనతో ప్రతి కార్యక్రమం కూడా ఆలోచన చేస్తారు, ఆయన రూపకల్పన చేస్తారు. ఆ దిశగానే మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో, ఆయన ఆశయంతో, ఆయన సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నారో వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ రోజునే మున్సిపాలిటీలో కూడా మాకు ఎక్సెప్షో సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఉంది 11:30. ఈ రోజున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. దుష్ప్రచారాలు చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినారు. గెలిచిన తర్వాత చెప్తున్నాను, మాకు మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు. అందరూ మా వాళ్ళే, అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే. ఈ నియోజకవర్గము, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే. ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపాలనే ఒక పట్టుదలతో, సంకల్పంతో ముందుకు పోతాం. అందరూ కూడా ఆలోచన చేసుకోండి. గతంలో ఏదైతే